అదే పాట అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి పట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి పట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణించను రుణము ఎలా తీర్చను, ఏమని వర్ణింపను రుణము ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. రెండు సమయంలో పాల్గొనడానికి ముందు దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకున్నాం. ప్రసంగి గ్రంథము పాత నిబంధన గ్రంథం నుంచి 7వ అధ్యాయం. పేజీ నెంబర్ 559. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం మనం కలిసి చదువుతున్నాం. ప్రసంగి 7:8. కార్యారంభము కంటే కార్యాంతము చాలా మరలా ఒకసారి. కార్యారంభము కంటే కార్యాంతము ప్రభు సాయంత్రంకే చూడాలి. మా ప్రేమల తండ్రి కృపాకరమైన మా దేవ, ఈ ఘనమైన శ్రేష్టమైన నామం స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మేము చేరి ప్రభావ మీ సన్నిధిలో నేను గడపడానికి మీరు మాకు భాగ్యాలు పెట్టి స్తోత్రాలు. పాటల ద్వారా మేము పొందుతున్నాను, వాక్యం ద్వారా ప్రభావం మా అందరితో మాట్లాడి పొందుతున్నాను. ఆయన వ్యక్తిగతంగా ప్రభావ మేమందరం కూడా ఇక్కడ తర్వాత ప్రభావ కలిసి మేము ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యాలు బట్టి కూడా స్తోత్రాలు, మీరు అందించిన వాక్యం బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎత్తు గురించి రక్షించువాడని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. నిజంగా ప్రభావ మీరంతగా ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రభావ ఎత్తు గురించి రక్షించేటువంటి దేవుడు అని ప్రభావ మీరు జ్ఞాపకం చేస్తున్నారు అనుకుంటున్నాను. కాబట్టి నన్ను కూడా ప్రభావ విధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. నాయన అరణ్యంలో ఉండగా, ఐగుప్తులో ఉండగా ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రభావ లోకంలో పాపంలో శాపంలో తండ్రి జీవిస్తున్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మనుషుడు ఎత్తుకున్నట్లుగా నన్ను కూడా ఎత్తుకొని ప్రభావ మీకు నటించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అనేక మార్లు తప్పిపోయినటువంటి గొలవలే నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు లేకపోలేదు ప్రభావ. అయినప్పటికీ కూడా తండ్రి నేను తిరిగి మరలా సమకూరుస్తున్న దేవుడిగా మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ప్రతి వారం కూడా తండ్రి మీ శరీరంలో ఎత్తుపడచ్చు, మీ రక్తంలో ఎత్తుపడచ్చు ప్రభావ. మరలా నన్ను బాగు చేస్తూ సంధిస్తూ సరిచేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగా తల్లి వలె తండ్రి ఆదరించినట్లుగా, తండ్రి కుమారుని ఆదరించినట్లుగా, కుమారుడు మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్టుగా ప్రభావ ఇన్ని పరిస్థితుల్లో చాలా దేవుడిగా ఉండి నన్ను కూడా నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మేమందరం కూడా చేసినటువంటి ఆరాధన ప్రభావ మీరు అంగీకరించిన దేవుడిగా ఉన్నటువంటి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభావ తిరిగి బలహీనతకు చేరుతుండగా మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. చదువుకున్న భాగం మా కొరకు దీవించండి, ఆత్మీయంగా మమ్మల్ని సంధించండి, చక్కపరచండి, నూతనపరచండి.
బలపరచండి. యోగ్యమైన విధానంలో బలలో పాల్పొంది సరిచేయబడి తిని త్రాగి మా యొక్క జీవితాన్ని కట్టుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటాం. మీరు పైనుండి అనుగ్రహిస్తున్న తప్ప ప్రభా ఏమి కూడా పొందుకోలేనటువంటి చేతగాని వారి బలహీనులు మిమ్మల్ని హెచ్చిస్తూ మిమ్మల్ని కనపరుస్తూ ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతులు తప్పజెప్పుకుంటాం. యేసు ప్రభువు వారి శ్రేష్ఠమైన నామములో నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో మనం మాట చదువుకున్నాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఆరంభము కంటే ఏం మేలంట? అంతము. ఇదే మాట మన ఆత్మీయ జీవితంలో ఎంతో అవసరం, ప్రాముఖ్యమైనటువంటి. దేవుని వలన రక్షింపబడి దేవుని బిడలముగా మార్చబడి విశ్వాస జీవితమును ఆరంభించినటువంటి మనము మన ముగింపు కూడా ఆరంభము కంటే ఘనముగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఏ పని మనము ప్రారంభించినా దాని ముగింపు కూడా చాలా ప్రాముఖ్యంగా మనం చూసుకుంటాం. ఏ పని కూడా మనం మధ్యలో వదిలేసాం, అది ఏ పనైనా కాదు. అట్లాగే విశ్వాసంలో మన విశ్వాస జీవితాన్ని కూడా కొనసాగించుకునేటువంటి విషయంలో మన యొక్క అంతమును కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నానులే, మందిరానికి వెళుతున్నానులే, లేదా బాప్తిస్మం తీసుకున్నాను, ఇక నా పని అయిపోయింది అన్నట్లుగా మనం జీవిస్తే అది సరి అయినటువంటి ముగింపు కాదు. పని ప్రారంభించినప్పుడు ఏ విధముగా ముగిస్తామో మన జీవిత అంతము కూడా ఆ విధముగా ఉన్నప్పుడే ఆయన రాజ్యంలో మనము చేర్చబడతామండి. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే వ్రాయబడింది, యజమాని వచ్చినప్పుడు ఏ దాసుడైతే పని చేస్తూ కనపడతాడో ఆ దాసుడే ప్రభువు మెచ్చుకుంటాడు, అధికారం ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు. దాసుడైనంత మాత్రాన మనము ఘనత పొందుకోలేము. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ పని నెరవేర్చేటువంటి విషయంలో మన జీవితం ఎలాగుంది? సరి అయినటువంటి ముగింపు దశగా మనము ప్రయత్నము చేస్తున్నామా, లేదా మన జీవితమును కొనసాగిస్తున్నామా? ప్రస్తుతం మన యొక్క ఆత్మీయ స్థితి మంచి ముగింపునకు సాదృశ్యముగా ఉందా, లేదా మనం ప్రస్తుతము ఈనాడు మనము కలిగి ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితము ఒకవేళ ఇది మంచి ముగింపుకు కారణమవుతుందా? ఒకవేళ ఈరోజే యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తే, దేవుని యొక్క రాకడ ఈ దినమే సంభవిస్తే, మరి మన ముగింపు జీవితం ఈ లోకంలో మన ముగింపు చివరి దినము ఆయనకు అంగీకారముగా ఉందా అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు జవాబు మనకే తెలుసు. ఏమండి, ఎవరి ప్రశ్నకు వారికి మాత్రమే జవాబు తెలుసు. ఎదుటివారి జీవితం గురించి మాట్లాడేటువంటి అధికారము కానీ జ్ఞానము కానీ మనకు లేదు. మన బ్రతుకు మనకు తెలుసు, మన అలవాట్లు మనకు తెలుసు, మన క్రియలు మనకు తెలుసు, మనం ముగింపు దిశగా ప్రయాణం చేస్తున్నామో లేదో మనకు తెలుసు. నా ముగింపు సరైన ముగింపుగా ఉండబోతుంది లేదా లేదు అన్న విషయము మనకు మాత్రమే తెలుసు. కనుక ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే,
కార్యారంభము కంటే కార్యాంతము. ఎంత పట్టుదలగా విశ్వాస జీవితాన్ని ప్రారంభించినామో, ఎంత ఆసక్తితో క్రైస్తవ జీవితమును ఆరంభించినామో, ఎంత ఉత్సాహంగా, ఉల్లాసముగా, సంతోషముగా బాప్తిస్మములో పాల్గొంది క్రొత్త జన్మ పొందుకొని నూతనమైనటువంటి ఆనందము కలిగి ఉండి వచ్చినామో, మన ముగింపులో జీవితం అనగా భూమి మీద దేవుడు మనల్ని ఇచ్చేటువంటి చివరి దినం వరకు కూడా, లేదా దేవుని యొక్క రాకడ సమీపించేటువంటి వరకు కూడా అదే సంతోషమును, అదే నూతనత్వమును, అదే ఆనందమును మనము ఆనాడు చూపించగలిగితేనే అప్పుడు అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని. ఆరంభము మంచిగా ఉండి అంతము మంచిగా లేకపోతే మనము పడినటువంటి ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుంది. మన భక్తి జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇన్నిసార్లు మందిరానికి వచ్చింది, ఇన్నిసార్లు కానుకలేసింది, ఇంతగా ప్రభుత్వాలలో పాల్పొందింది, ఇన్ని వాక్యాలు విన్నది కూడా అది వ్యర్థమైపోతుంది నీ అంతము నా అంతము సరిగా లేకపోతే. కనుక ఆరంభించినాం. ఇప్పుడు ఆరంభము గురించినటువంటి ఆలోచన మనం మర్చిపోవాలి. ఇప్పుడు మన అంతము గురించి మనము ఆలోచించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. నేను ఎలాగున్నాను, నా బ్రతుకు ఎలాగుంది, నిజంగా గమ్యానికి చేరేటువంటి పరుగు నేను పరిగెడుతున్నానా, బహుమానము కొరకైనటువంటి పరుగు నేను పరిగెడుతున్నానా, ఆ గీతను దాటడానికి లేదా ఆ యొక్క టార్గెట్ను కంప్లీట్ చేయడానికి నిజంగా నేను పరుగులు పెడుతున్నానా, నిజంగా పరలోక రాజ్యములో నాకు ప్రవేశం ఉంటుందా లేదా అన్నటువంటి ఆలోచన కలిగి ఆ యొక్క ఆసక్తిని మనము కొనసాగిస్తూ పరిగెడితేనే నిజమైనటువంటి అంతమును మనము పొందుకోగలిగినటువంటి వారముగా ఉంటాం ప్రియులారా. కనుక సూటిగా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, నీ అంతము ఎలాగో ఉండబోతుంది. అందుకే కీర్తనాకారుడు ప్రార్థన చేస్తాడు. చూడండి 39వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 39:4. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో. చూడండి ఎలాంటి కోరికండి ఇది. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నా దినముల నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఎవరు కోరనటువంటి కోరిక ఇది. అయ్యా నా అంతం ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించు, నా ప్రమాణం ఎలా ఉందో, ఎంత ప్రమాణంలో ఉందో చూపించు, నా దినాన్ని నువ్వు ఏ విధముగా లిఖించినావో, నా జీవిత విధానము నీ యొక్క దృష్టిలో ఎలా ఉందో దాన్ని నాకు తెలుసుకోవడానికి సహాయం చేయి ప్రభువా. నేను ఎంత అల్పమైన వాడనో, ఎన్ని రకాల బలహీనతలు ఉన్నాయో ప్రభువా, ఆ యొక్క అంతమును జ్ఞాపకం చేసుకొని నేను సరి చేసుకోవడానికి నాకు సహాయం చేయి. నా అంతం ఎట్లుంటుంది నాకు తెలుసు. ఇదే మాట సంఖ్యాకాండంలో ఒక వ్యక్తి కూడా మాట్లాడతాడు. చూడండి 23వ అధ్యాయం, సంఖ్యాకాండము 23:10 ఒక మాట ఉంది. చూడండి సంఖ్యాకాండము 23:10. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనేను. ఈ మాటలు పలికినటువంటి వ్యక్తి బిలాము. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను దూషించమని లేదా శపించమని, దేవుని బిడ్డలను శాపనార్థాలు పెట్టమని ఆ బాలాకు రాజు అతనిని ప్రేరేపించినప్పుడు దేవుని ప్రజలను దూషించడానికి వెళ్ళినటువంటి ఆ యొక్క బిలాము దేవుని వాక్కును బయలుపరుస్తూ ఉన్నాడు. తన ఆత్మీయ జీవితమును బయటపెడుతున్నాడు. ఇదిగో నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. అయ్యా బాలాకు రాజు, నీవు చెప్పినట్లుగా నేను శపించను,
దేవుడు నాకు ఏమైతే బోధిస్తాడో నేను దాన్ని మాత్రమే బోధిస్తాను. దేవుడు నాకు ఏ వాక్కుని ఇస్తాడో నేను దాన్నే పలుకుతాను. నువ్వెంత బంగారం ఇచ్చినా, ఎంత వెండి ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా, నా ప్రజలను గనక దేవుని ప్రజలను శపించే విషయంలో దేవుడు నాకు ఏమైతే వాగ్దానం ఇస్తాడో ఆ పనినే నేను చేస్తాను. కానీ నా యొక్క ముగింపును నేను దుఃఖకరంగా ఉండటానికి నేను ఇష్టపడను. ఒకవేళ నువ్వు చెప్పినట్లు నేను నువ్విచ్చే వెండి బంగారములకు ఆశపడి, నువ్విచ్చే కానుకలకు ఆశపడి నేను కానరా లేదా అనరాని మాటలు నా నోట నుంచి నేను పలికితే, ఒకవేళ నీతిమంతుల మరణము వంటి మరణము నాకు రాదేమో. దేవుని దృష్టిలో శాపకరమైనటువంటి అంతము నాకు వస్తుందేమో. నా ముగింపు మంచిగా ఉండదేమో. కనుక ఇప్పుడు నాకు ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కావాలి. నా అంతము మంచిగా ఉండాలయ్యా. నువ్వు ఇచ్చే కానుకలు నాకు అవసరం లేదు. నీ వెండి బంగారములు నాకు అవసరం లేదు. దేవుని ప్రవక్తగా పిలువబడి ఇంత మంచి సాక్ష్యము కలిగి ఉండి చివరికి నేను ఆ ధన్యతను పోగొట్టుకుంటే నా ఆత్మకు ప్రయోజనము లేదు. ఎంత మంచి మాట. తన ముగింపు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎన్ని రకాలైనటువంటి వస్తు సముదాయములు, ఎంత బంగారము, ఎంత ధనము ఆశ చూపించినాడో బాలాకు. కానీ వాటన్నిటికంటే కూడా తన అంతము ప్రాముఖ్యమని ఎరిగినాడు. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అంతము అంత విలువైనది. వెండి బంగారముల కంటే, వస్తువుల కంటే, ధనము కంటే కూడా, ఈ లోకములో విలువైనటువంటి దానికంటే కూడా మన యొక్క అంతము చాలా ప్రాముఖ్యమైనది. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కావాలయ్యా. వారు ఏ విధముగా నెమ్మది కలిగి జీవితమును ముగిస్తారో, ఎటువంటి కలవరం లేకుండా తమ బ్రతుకును ముగిస్తారో, నా ముగింపు కూడా అంత చక్కగా ఉండాలి ప్రభువా అనేటువంటి ప్రార్థన ఈనాడు ప్రతి దినము కూడా మనము చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రతి దినము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక ఆరంభము కంటే అంతము ముఖ్యము. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క బాబేలు గోపురమును నిర్మించే విషయంలో వాళ్ళందరూ కూడా ఆ దినమును ఏం చేసినారట? చూడండి, ఆ మాట చూడు. పని ముగించినారు వారు. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయంలో బాబేలు గోపురం నిర్మించిన సందర్భం చూడండి. అధ్యాయం ఎంతది? ఆ జలప్రళయం తర్వాత వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు? గోపురము నిర్మించాలని ఆలోచన చేసినారు. కానీ వారి ఆలోచన ఏమైంది? చూడండి, 11వ అధ్యాయంలో 8వ వచనం. 11:8. అలాగే యెహోవా అనేది 7 నుంచి చదువుతాం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండి అని అనుకున్నాను. అలాగే యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ఇప్పుడు పని ముగించబడిందండి? ముగించబడిందా? ముగించబడలేదు. భూమి అన్నంతటా చెదరగొట్టేశాడట దేవుడు. ఆ కట్టడం ఆఫ్ చేసినాడు. కారణం ఏంటంటే వారిలోకి అతిశయము ప్రవేశించింది, గర్వము ప్రవేశించింది. దేవునితో సమానముగా చేసుకోవాలని ఆలోచించినారు వారు.
ఆకాశమునంతే అంతగా మనం కూడా గోపురమును నిర్మించుకుందాం. దేవుడు ఒక్కడేనా నిర్మించేవాడు, దేవుడు ఒక్కడేనా నిలబెట్టేవాడు. మన చేతిలో కూడా పని సాధ్యమవుతుంది. మనం కూడా ఒక్కొక్క అంతస్తు నిర్మించుకుంటా మనం కూడా ఆకాశానికి ఎక్కిపోదాం అన్న ఆలోచన వారు చేసినారు. దేవుడు వెంటనే దిగి వచ్చినాడు. దిగి వచ్చి వారి యొక్క భాషలను తారుమారు చేసినాడు. వారి ఆలోచన అంతా కూడా చెడగొట్టినాడంట. ఆ గోపురము కట్టుట మాని. ప్రియులారా, ఎప్పుడైతే మన జీవితంలో శత్రువుకు అవకాశం ఇస్తామో, లోక సంబంధమైన విషయాలకు మనం అవకాశం ఇస్తామో, అప్పుడు సరి అయిన ముగింపు దిశగా మన జీవితము కొనసాగదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆరంభించిన పనిని మనము ముగించలేము. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము మనము జీవించినప్పుడు ఆ కట్టడము ఏ విధముగా ఆగిపోయిందో మన జీవిత యాత్రలో ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విధానము కూడా అలాగూ ఆటంకపరచబడుతుంది. దేవునిలో ఎదగకుండా, దేవుని కొరకు ఫలభరితమైనటువంటి జీవితము జీవించకుండా, దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోకుండా నీవు నేను కూడా నిలిచివేయబడినటువంటి స్థితిలో జీవిస్తాను. దేవుడు చెదరగొడతాడు. ఇప్పుడు నలుమూలల ప్రపంచంలో ఎన్ని దేశాలకి వెళ్ళిపోయినారు వారందరూ. వారి భాషలన్నీ కూడా మారిపోయినాయి, అలవాట్లు మారిపోయినాయి, ప్రాంతాలు మారిపోయినాయి. ఎంత భయంకరమైనటువంటి తీర్పు. తలంపు ఏంటంటే ఆరంభించినారు కానీ వారు ముగించలేకపోయినారు. కనుక ఈ నష్టము మనము చవి చూడకూడదని దేవుని యొక్క ఆశ. దేవుని విషయంలో చూస్తాము. అదే ఆదికాండంలో చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆదికాండం 2:2. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. ఇక్కడ దేవుని గురించి రాయబడింది మాట. దేవుని యొక్క పని ఏ విధముగా ఆరంభించాడో రాయబడింది, ఎలా ముగించినాడో కూడా రాయబడింది. ఏం చేసినాడంట? 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. చూడండి ఎంత చక్కగా రాసినాడు దేవుడు. స్టార్ట్ చేసింది రాసినాడు, ముగింపునిచ్చింది కూడా రాసినాడు. తన పనిని సంపూర్తి చేసి ఏ విధముగా సృష్టిని సృష్టించాలనుకున్నాడో, ఏమేం పెట్టాలనుకున్నాడో, ఈ లోకాన్ని ఎలాగో నిర్మించాలనుకున్నాడో, తన ఆలోచనలు ఏమైతే ఉన్నాయో దాన్ని కూడా చేసినాడంట. పనిని సంపూర్తి చేసి, సంపూర్తి అంటే మంచిగా ముగించినాడని దాని అర్థం. సరి అయిన విధానంలో ముగించినాడని అర్థం. ఇప్పుడు తన పనిని తాను సంపూర్తి చేసి అప్పుడు విశ్రమించినాడు. అంత మంచి మాట అండి. సంపూర్ణముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడే తన పనిని సంపూర్ణం చేసినాడు. సంపూర్తి చేసేంత వరకు కూడా ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడలేదు. సృష్టిని తనకు అనువైనట్లుగా, తను అనుకున్నట్లుగా తన పనులన్నీ కూడా 6 దినముల్లో ముగించినాడు. 7వ దినమున విశ్రమించిన, అనగా పనిని సంపూర్తి చేసినాడు. పరలోక రాజ్యము చేరేంత వరకు కూడా మన భక్తిని సంపూర్ణం చేసుకునే విషయంలో విశ్రమము లేకుండా మనము కూడా మన యొక్క ఆత్మ సంబంధమైన కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. 7వ దినము వరకు కూడా విశ్రాంతి తీసుకోలేదు, అనగా పని ముగించేంత వరకు కూడా విశ్రాంతి తీసుకోలేదు. మోషే గురించి కూడా ఒక చక్కని మాట ఉంది, చూడండి. నిర్గమకాండము 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనం చదవండి. నిర్గమ 40:16.
మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, అలాగుననే. ఎంత చక్కని మాట అండి, ఎంత మంచి సాక్ష్యము మోషే గురించి అక్కడ రాయబడి ఉంది. ప్రకారము చేసినాడంట, ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసినాడంట, అలాగుననే చేసి. అంటే పద్ధతి మారలేదు. ఎన్ని పనులు చెప్పాడో ఇందులో కూడా పొదువలేదు. ఎలాగూ చేయమన్నాడో అలాగూ చేసే విషయంలో కూడా ఆయన తప్పిపోలేదు. పద్ధతిని పాటించినాడు, ఎన్ని పనులు చెప్పినాడు అన్ని చేసినాడు, ఎలాగూ చేయమని చెప్పినాడు అలాగూ చేశాడు. ఎంత మంచి సాక్ష్యం అండి. దేవుడు కూడా మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు. ఈ ఆజ్ఞలు పాటించే విషయంలో మనం కూడా మరి మోషే వలె ఉంటున్నాము. ఏమైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడో కొత్త నిబంధన ప్రకారము రెండే ఆజ్ఞలు చేసినాడు. ఏంటి ఆజ్ఞలు? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాని. ఇన్ని ఆజ్ఞలు అయితే మనం కన్ఫ్యూజ్ అవుతామని దేవుడు ఏం చేసినాడు? రెండే చేసినాడు వాడు. ఆ రెండు కూడా మనము పాటిస్తున్నామా లేదా అనే విషయం మనకు తెలుసు. ఎన్ని పనులు మోషేకి దేవుడు మరి అప్పగించినాడు. ఇశ్రాయేలు ప్రజలను చూసుకోవాలి, వాళ్ళు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో చూసుకోవాలి, ఎక్కడున్నారో చూసుకోవాలి, వాళ్ళ గొడవలని కూడా వాళ్ళ పంచాయతీలని కూడా తీరవాలి, వాళ్ళ వివాదాలని కూడా పరిష్కరించాలి, మళ్ళా దేవుని దగ్గరికి పోవాలి. వీళ్ళు నిరంతరము చేస్తున్నటువంటి పొరపాట్లన్నీ కూడా మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకొని పోయి ఆ యొక్క దేవుని సన్నిధిలో వీరికి ప్రక్షాళన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ మాత్రం చేస్తూనే మళ్ళీ ప్రత్యక్ష గుడారం గురించి కానీ, దేవుడు చేసినటువంటి ఉపకరణం గురించి కానీ, దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటి పనులన్నింటి గురించి కానీ చూడండి. ఒక్క వ్యక్తి మీద ఎన్ని రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఆదివారం వచ్చిపోవడం అండి, అంతేగా. 9:00 అంటే ఎన్నింటికి వచ్చినా చెప్పండి. నేను 5 నిమిషాలు చెప్పుతాను, ఇంటికి వచ్చాను. మీరు ఎన్నింటికి వచ్చారు చెప్పండి. దేవుడు ఇచ్చిన ఒక్క బాధ్యతే. దేవుడంతా మేలు చేసిన వారమంతా మేలు జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించే భాగ్యము. అది కూడా బలవంతం కాదు, మన ఇష్టమైతేనే. చిన్న ఆజ్ఞను పాటించే విషయంలో మరి మనం ఎలాగున్నాము? ఒక మోషేకి ఎన్ని రకాలైనటువంటి బాధ్యతలు. మొదటిసారి దేవుడు కొండ మీదకి రమ్మన్నాడు. మాట్లాడిన తర్వాత దేవుడే రాజపాలకులు ఇచ్చాడు చేతి. ఆయనే రాసి, ఇగో బాబు నీకు ఇస్తున్నా, కిందికి వెళ్ళి ఆజ్ఞలు అంటే. మోషే కిందికి వచ్చిన తర్వాత కోపం వచ్చి వాటిని ఏం చేశాడండి? పాల్గొట్టు. ఇప్పుడు తెల్లారి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వే చెప్పుకొని రా. చూడండి, ఆ మాట చూద్దాం. సందర్భం కాదు కానీ మన జ్ఞాపకం చేస్తాం. ప్రభు అన్నాడు, నువ్వే చెప్పుకొనిరా. నువ్వు చెప్పుకొని వస్తే నేను వాటి మీద రాస్తా. ఇన్ని పనుల్లో మళ్ళీ ఇదొక పని. ఏమండి? ఇన్ని పనుల్లో మళ్ళీ ఇదొక పని. ఇటు ఇశ్రాయేలు ప్రజలను చూసుకోవాలి, దేవుని యొక్క మందిర ప్రత్యక్ష గుడారం నుంచి ఆ బాధ్యతలన్నీ కూడా చూసుకోవాలి, ప్రజల యొక్క తప్పులను చూసుకోవాలి, మళ్ళా దేవుడు చెప్పినటువంటి నమూనాను, ఈ యొక్క దేవుడు ఏమైతే చేయమని చెప్పినాడో ఆ పనులన్నీ కూడా చేయాలి. ఇన్ని పనుల్లో కూడా తను ముగింపు వచ్చేసరికి ఎటువంటి సాక్ష్యం పొందుకున్నాడంట చూడండి. 34వ అధ్యాయం చివరి వచ్చు. 34 చివరి వచ్చు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము చివరి వచ్చు. 34:12 అండి.
ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కనులెదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు ఎంత మంచి ముగింపండి. ఇలాంటి వాడు ఇంకోడు పుట్టలేదంటున్నాడు దేవుడే. ఎంత మంచి సాక్ష్యం. భయంకరమైనటువంటి కార్యములు జరిగించే విషయములో, దేవుని పనులు చేసే విషయములో, ఇశ్రాయేలు ప్రజలను నడిపించే విషయములో, దేవుని కార్యములు భూలోకములో నెరవేర్చే విషయములో, దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేసే విషయములో ఇలాంటి ప్రవక్త ఇంకొకడు పుట్టలేదు. ఈనాడు నీవు నేను అంత ఘనమైనటువంటి సాక్ష్యమును పొందుకోవటానికి అనుకూలమైన నా కుమారుడు నా కుమార్తె నన్ను మంచిగా వెంబడించింది, నా ఆజ్ఞలు కైకొన్నది, నన్ను సేవించింది, నన్ను ప్రేమించింది, నా ఆజ్ఞలు పాటించింది, నిజమైన భక్తురాలు, నిజమైన భక్తుడు అని దేవుని చేత అనిపించుకునేటువంటి భక్తి జీవితము మన జీవితంలో ఉందా? మన ముగింపు ఎలా ఉండబోతుంది? తండ్రి అయినటువంటి దేవుడే తన పనిని సంపూర్తి చేసినాడు. ఆయన మధ్యలోనే పని అర్థిస్తే ఆయన అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఏమండి, సగం చేసి కొన్ని రోజులు సంవత్సరాల తర్వాత మనం చేద్దామని అనుకున్నాడు అనుకోండి, ఏందా మధ్యలో ఆఫ్ చేసినామని దేవుడిని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు కూడా లేరు. కానీ ఆయనే సంపూర్తి చేసినాడు. మోషే మనలాంటి మనిషి అయినప్పటికీ కూడా భయంకరమైనటువంటి కార్యములను దేవుని కొరకు చేయగలిగి దేవుని చేత మంచి సాక్ష్యం పొందుకున్నాడు. అలాగనే చేసాను, వాటన్నిటినీ చేసాను, ఆ ప్రకారం చేశాను. ఇంకొకడు ఇలాంటి వాడు లేడు. యేసు ప్రభు వారి జీవితంలో కూడా మనం ఆ పని చూస్తాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ మాట ఎవరన్నారు చెప్పండి? ఎవరన్నారు? సాక్షాత్తు యేసు ప్రభు వారే తండ్రితో పలికినటువంటి మాట. ఏమంటున్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను తండ్రి. నువ్వు నాకు అప్పచెప్పిన పనిలో ఎక్కడ కూడా నేను ఎటువంటి లోటు నేను కనపరచలేదు. మనం ఇందాక చదువుకున్నాం, ఆయన భుజం మీద ఏముందట? రాజ్యభారం ఉంది. ఏ భారంతో అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడో, ఏ తండ్రి చిత్తానుసారంగా ఈ లోకానికి వచ్చినాడో, ఆ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి విషయంలో, తండ్రి యొక్క పనిని ఈ లోకంలో జరిగించే విషయంలో, ఆయన అప్పచెప్పినటువంటి పనులన్నీ కూడా ముగించే విషయంలో ఎక్కడ కూడా నేను ఎటువంటి కొరత కనపరచలేదయ్యా. నువ్వు నాకు ఏ పని అయితే నిర్మించినావో, ఏ పని అయితే నాకు అప్పచెప్పినావో, ఈ భూమి మీద నేను దాన్ని ముగించాను. బా, ఎంత గొప్ప మాట అండి. నీవు నేను పలకగలము ఆ మాట. అయ్యా, నేను ఇదిగో నేను భక్తిగా ఉన్నాను, నేను విశ్వాసిగా ఉన్నాను, నేను మంచిగా బ్రతుకుతున్నాను అని దేవునితో అనగలిగేటువంటి ఆత్మస్థితి మనకు వస్తుందా? ఏ పని అయితే నువ్వు నాకు అప్పచెప్పావో దాన్ని నేను సంపూర్ణము చేశాను, సంపూర్ణము చేయటం ద్వారా నీ నామానికి మహిమ తీసుకొచ్చాను ప్రభువా. అంటే ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే, మనం ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా మనం ఈ లోకంలో మనం నడుచుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని నామము మహిమపరచబడుతుంది. ఆయన సంకల్పము భూమి మీద మనం నెరవేర్చినప్పుడు పరలోకంలో దూతల ఎదుట ఆయనకు ఘనత వస్తుంది. ఆయన నామం మహిమపరచబడుతుంది, ఆయన నామము గొప్ప చేయబడుతుంది. తండ్రి యొక్క హృదయము సంతోషిస్తుంది, పరలోకము ఆనందిస్తుంది. యేసు ప్రభు గారు అంటున్నాడు, నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చినావో దాన్ని నేను సంపూర్ణము చేశాను తండ్రి. ఇంత మంచి సాక్ష్యం.
తండ్రి అయినటువంటి దేవుడే సృష్టిని సంపూర్తి చేసి తన పనిని తాను ముగించినాడు. మోషే తన పనిని తాను ముగించి గొప్ప ప్రవక్తని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువే తన పనిని తాను సంపూర్తి చేసి దేవుణ్ణి మహిమపరిచినాడు, దేవునికి మహిమ తీసుకొచ్చినాడు. అందుకే యోగు గురించి కూడా దేవుడు సైతాన్తో అంటాడు, నా సేవకుడైన యోగు సంగతి నీవు ఆలోచించావా? సైతానికి సాక్ష్యం ఇస్తుంటున్నాడు దేవుడు. అది అటు ఇటు తిరుగుతుంటే పిలిచాడు దాన్ని, ఏ సైతాన్ ఇట్రా, ఎడిపోయినావు అంటే భూమి మీద అటు ఇటు తిరిగి వస్తుంది. నా యోగు గురించి నీకు తెలుసా? ఆ భూమి మీద ఉన్న యోగు గురించి నీకు తెలుసా? అతను ఎంత గొప్పవాడో నీకు తెలుసా? అతను ఎంత ఆరాధికుడో, ఎంత భయభక్తులు కలిగిన వాడో, ఎంత యథార్థవంతుడో నీకు తెలుసా? యోగు సంపూర్ణుడనే విషయమును సైతానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన గురించి పిలిచి ఆ మాట అనగాలండి దేవుడు. ఏమండి, భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. ఎంత చక్కని మాట పలికినాడండి యోగు గురించి దేవుడు. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు తెలుసు. తన భక్తిని ఎలాగో కాపాడుకున్నాడో మనకు తెలుసు. తన అంతము ఎంత చక్కగా ముగించబడిందో మనకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శరీరము కుళ్ళిపోయినా, పెచ్చులు పెచ్చులుగా బీటలు వాడిపోయినా, చివరికి ఎముకలు గూడగా మిగిలిపోయినా, తన అంతము మీదే తన ధ్యాస ఉంది. ఎప్పటికైనా నేను సజీవుల దేశంలో ఉంటాను, ఎప్పటికైనా నా విమోచకుడు సజీవుడు, నన్ను లేపేటువంటి వాడు, నన్ను బలపరుస్తాడు, మరలా నన్ను నిలబెడతాడు, నా దుఃఖమును పోగొడతాడు, నా శరీరమును బాగు చేస్తాడు, పసిపిల్ల దేహము వలె మరలా నేను బాగవుతాను, మరలా నేను ఆరాధిస్తాను, మరలా ఆశీర్వాదం పొందుకుంటాను అన్న ఆలోచన మీదనే ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా ప్రభువుని గురించి సందేహం కానీ, ప్రభువుని దూషించడము కానీ, ప్రభువుని గురించి సనగడము కానీ చేయలేదు. కనుకనే ఎంత చక్కని ముగింపిచ్చినాడు భక్తులకి దేవుడు మనందరికీ కూడా తెలుసు. రెండంతల ఆశీర్వాదం, ఏమేమైతే పోగొట్టుకున్నాడో మరలా రెండంతల ఆశీర్వాదంతో దేవుడు నింపినాడు. తన ఆరంభం కంటే అంతము ఎంతో గొప్పగా ముగించబడింది. అది మన జీవితము అలాగూ రెండంతల ఆశీర్వాదానికి కారణముగా ఉందా? భార్య అన్నది ఏమన్నది? దేవుడిని దూషించి చచ్చిపోరాదయా, ఎందుకా ఈ బతుకు? ఏం చేశాడు దేవుడు నీకు? దేవుడు అంటున్నావు, ఎముకల గూడుగా మిగిలిపోయినావు, నీ కుక్కలు కూడా నీ దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదు. ఇంత బతికి ఇంకా ప్రాణం ఉంటే ఎందుకు? అదేదో చచ్చిపోయినా సుఖంగా ఉంటారా అన్నది భార్య. కానీ యోగు దేవుడి దృష్టి దేని మీద ఉందంటే ఆయన అంతము మీద. ఇప్పుడు నేను ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఒకనాడు నేను నా దేవుని రాజ్యంలో ఉంటాను, దేవుడు మరలా నన్ను లేపుతాడు, నా కన్నీళ్లు తుడుస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, మరలా నన్ను నిలబెడతాడు, మరలా నన్ను బాగు చేస్తాడు. ఈనాడు నేను ఈ ఆలోచన కలిగి ఉండి భక్తి జీవితం కొనసాగిస్తే ఏ పరిస్థితి కూడా మనం ఏం చేయలేదు. ఏ భయం కూడా మన దగ్గరకు రాదు, ఏ పరిస్థితి కూడా మనకి కృంగదీయదు, ఏ నిరాశ కూడా మన దగ్గరకు రాదు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆయన బలమును ఆశ్రయించి, ప్రభువా నీటి ముంచినా పాలు ముంచినా నీవే దేవుడివి, ఏమి జరిగినా అవి నీ సంకల్పములే అని మనము ఎప్పుడైతే ఆశ పెట్టుకుని జీవిస్తామో, ఆత్మీయముగా మనం కూడా సంపూర్ణమైన మంచి ముగింపు పొందుకుంటాం. ఈ నెల క్యాలెండర్ మీద వాక్యము ఇర్మియా 29:11 మిమ్మల్ని గురించిన ఉద్దేశములు చూడండి. ఇర్మియా గ్రంథము 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలముందు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ
హానికరమైనవి కావు. అంటే దాని అర్థం ఏంటంటే మంచి ముగింపు మీకు దొరుకుతుంది అని దాని అర్థం. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎందుకు ఈ శ్రమలోంచి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు, ఎందుకు ఈ కష్టము దేవుడు తీసుకొచ్చినాడు, ఎందుకు ఇంత ఇరుకు తీసుకొచ్చినాడు, దేవుని మందిరానికి వెళ్తున్నా, ఆరాధన చేస్తున్నా, దేవునికి కానుకిస్తున్నా, ఎందుకు ఇంకా దేవుడు నన్ను ఈ పరిస్థితుల గుండా నలగొడుతున్నాడు అని ఆలోచన వచ్చినప్పుడు దేవుడు పలికినటువంటి మాట, మిమ్మును గురించిన ఉద్దేశములో నేను ఎదుగుతును, అవి మీకు నిరీక్షణ కలిగినట్లుగా. ఎలాంటివంటే అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. కాబట్టి మనం ఆలోచన ఏ విధముగా చేయాలంటే, ఏ పరిస్థితి వచ్చినా ఇది నా బాగు కొరకే దేవుడు తీసుకుని వచ్చినాడు, నా అంతము మంచిగా ఉండాలని దేవుడు తీసుకొచ్చినాడు, నేను బాగు చేయబడాలని, మెరుగుపరచబడాలని, ఇంకా నాలో మెరుపు రావాలని, శ్రేష్టమైనదిగా కావాలని, ఈ స్వచ్ఛమైనటువంటి సువర్ణము వలె నేను కావాలని ఈ అగ్నిమయ శ్రమ వంటి శ్రమల కూడా నన్ను తీసుకొని పోతున్నాడు. ఇవన్నీ కూడా ఒక దినమున నాకు సమాధానకరమైనటువంటి పరిస్థితిని తీసుకొని వస్తాయి, అనగా నా ముగింపు మంచిగా ఉంటుంది అన్న ఆలోచన మనము కలిగి ఉంటే ప్రియులారా, దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు, ఎందుకు దేవుడు ఇట్లా చేశాడంటే దేవుని ఉద్దేశాన్ని మనము తెలుసుకోలేము. ప్రభా, దీని ద్వారా నేను ఏమి నేర్చుకోవాలని నాకు నేర్పించు, ఈ కష్టం ద్వారా నేను ఏమి నేర్చుకోవాలో నాకు నేర్పించు, ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు, లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నేను ఏమి చేయాలా, ఏమి తినాలా, ఏమి త్రాగాలా, నువ్వు నాకు కలుగజేసినటువంటి నన్ను నడిపిస్తున్న ఈ పరిస్థితులలో గుండా నేను ఏమి నేర్చుకోవాలో ప్రభా, నా ముగింపు ఏమిటో నాకు చూపించు అని మనం అడిగినప్పుడు, అప్పుడు మన దేవుడి యొక్క ఉద్దేశాలు మన పట్ల బయలుపరుస్తాడు. నా కుమారుడా, ఇదిగో ఇది నీకు నిరీక్షణ కలగటానికే, నీకు సమాధానం కలగటానికే, నీ ముగింపు మంచిగా ఉండటానికే నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను. నువ్వు ఇంకా గుణపాఠము నేర్చుకోవాలా, ఆత్మీయముగా ఎదగాలనే ఉద్దేశంతోనే, నన్ను మోకాళ్ళ జీవితము నీకు నేర్పించాలనే ఉద్దేశంతోనే, ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలని, నాతో సహవాసము నువ్వు కలిగి ఉండాలని, నాతో దగ్గర సంబంధము కలిగి ఉండాలని నేను ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాననే సత్యమును మనము నేర్చుకోగలుగుతాము. కనుక మన ముగింపును చూస్తున్నాడు దేవుడు, మనమేమో ప్రస్తుత పరిస్థితిని చూస్తాం. ఈరోజు మన బ్రతికేలా ఉందో చూసుకొని మనం బాధపడతాం. అయ్యో ఈరోజు డబ్బులు లేవే, అయ్యో ఈరోజు ఆరోగ్యం లేదే, అయ్యో నాకు స్తోమత లేదే, అయ్యో నా కుటుంబము బాగు కాలేదే, అయ్యో ఇంకా నేను స్థిరపడలేదే, ఇంకా నాకు ఇల్లు వాకిలి సరిగా లేదే. ఏ రోజు దినమును గురించి ఆ రోజే మనము ఆలోచన చేసి మనము బాధపడే వారంగా ఉంటాం ప్రియుల. కానీ దేవుని యొక్క ఉద్దేశములు మన ముగింపు మీద ఉన్నాయి. మనలో ఉన్న లోటుపాటును సరిచేయాలా, మనలో ఉన్నటువంటి ఆ చేదైన వేరు కత్తిరించాలా, మనము బాగా ఎదగాలంటే మనలను త్రవ్వాలి, మనలను కట్ చేయాలి, మనకు ఎరువేయాలి. ఎన్నో రకాల జాగ్రత్తలు ఆ తోటమాలి తీసుకున్నట్లుగా ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని కట్ చేస్తూ, సరిచేస్తూ, త్రవ్వుతూ, ఎరువేస్తూ, తిరిగి బలపరుస్తూ వాగ్దానముల చేత నడిపిస్తున్న క్రమమును మనము అర్థము చేసుకోగలిగితే, అనగా మన ముగింపును చివరకు మనం ఎక్కడికి వెళ్తామో ఆ యొక్క టార్గెట్ను మనము అర్థం చేసుకోగలిగితే, ఈ లోకంలో ఏ శ్రమలోనైనా మనం ఆత్మీయముగా ముందుకెళ్ళగలం. కాబట్టి ముగింపును కోరుకుందాం. చూడండి, ఒక సందర్భం చూసుకొని మనం ముగించుకుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనము మొదటి వచనం చదవండి. గలతీ 3:1. గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెనో, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులెదుట ఉన్నాడు కదా, ప్రదర్శింపబడింది కదా. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన విశ్వాసము పొందితిరా. ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు మన కళ్ళ ముందు ప్రదర్శింపబడినాడు కదా.
పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకు ఈ అవకాశం లేదు. మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపు లేదా దావీదు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు ఎట్లుంటాడో వాళ్ళకి తెలియదు. శిలువ కార్యమును వారు చూడలేదు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కానీ దేవుని భక్తులు కానీ శిలువను చూడలేదు. కానీ వారు ఆత్మీయంగా వారు నడుచుకున్నారు. చూడకపోయినా చూసినట్లుగా ప్రవర్తించారని రాయబడి ఉంది. దేవుని రాజ్యమును వారు దూరం నుండే చూసినారంట. శిలువ కార్యమును వారు ముందే ఊహించగలిగినారంట. రక్షణ యొక్క విలువను వారు ఎరిగినారంట. శిలువ కార్యము జరగక ముందే, రక్తము కార్చబడక ముందే యేసు ప్రభు అంటే ఏంటో తెలియని దినములలోనే వారి యొక్క విశ్వాసమును వారు కాపాడుకున్నారు కదా. ఇప్పుడు మీ కళ్ళ ముందు శిలువలో వేలాడిన యేసు ప్రభువుని మీరు చూస్తున్నారు. ఆయన వేసినటువంటి శిలువను మీరు చూస్తున్నారు. ఆయన కొట్టినటువంటి మేకులను మీరు చూస్తున్నారు. ఆయన ఉంచిన ప్రదేశం మీరు చూస్తున్నారు. తెరవబడినటువంటి సమాధి మీ కళ్ళ ముందు ఉంది. అయినా మీరు ఎందుకు ఆత్మీయంగా నడుచుకునే విషయంలో ఆ పాత నిబంధన వారిలో కంటే మీరు ఎందుకు తక్కువగా కనపడుతున్నారు? ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టినారు? అక్కడ అంటాడు చూడండి, ఆత్మానుసారముగా ఆరంభించే మాట ఉంది చూడండి. అక్కడ చూడండి, ఆత్మానుసారముగా ఆరంభించి ఎలా ముగించినారంట? శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అంటే జీవితం, విశ్వాస జీవితమును ఆత్మతో ఆరంభించి చివరికి ముగింపు విషయంలోకి వచ్చేసరికి మరలా శరీర సంబంధమైనటువంటి జీవితం వచ్చేసింది. ఏ శరీరం నుంచి బయటపడినామో, ఏ లోకము నుంచి బయటపడినామో, ఏ అలవాట్ల నుంచి బయటపడినామో, ఏ పద్ధతుల నుంచి బయటపడినామో, మరలా మన చివరి దశ వచ్చేసరికి మరలా ఆ లోకమంతా కూడా మరలా ప్రవేశించింది. మరలా పద్ధతులు వచ్చేసినాయి, మరలా ఆచారాలు వచ్చేసినాయి, మరలా సంప్రదాయాలు వచ్చేసినాయి. ముగింపు శరీర సంబంధమైనటువంటి విధానంలో కనపడతా ఉందంట. ఇప్పుడు వారిని గద్దిస్తూ ఉంటున్నాడు. సిలువ వేయబడినట్లుగా యేసు ప్రభు మీ కళ్ళ ముందు వేలాడుతున్నాడు కదా, ప్రదర్శింపబడుతున్నాడు కదా. తప్పు చేసినప్పుడు ఆ సిలువను మీరు జ్ఞాపకం చేసుకోవాలి కదా. అయ్యో, నేను దేవుని బిడ్డను, ఇలా నేను చేయకూడదు. నా కొరకు యేసు ప్రభు మరణించాడు, అదిగో రక్తము కార్చినాడు. ఆ రక్తము ఇంకా నన్ను సరి చేస్తుంది. ఆ రక్తమును నేను ఆశ్రయించాలి. ప్రతి దోషమును నేను పోగొట్టుకోవాలి. ప్రతి అపవిత్రతను నేను కడుక్కోవాలి. ఆత్మీయముగా నేను ఎప్పటికప్పుడు పరిశుభ్రముగా జీవిస్తూ ఏ లోక మాలిన్యము నాలో అంటకుండా నేను పవిత్రముగా జీవించి ఉండాలనేటువంటి ఆలోచన మీకు రావాలి కదా. ఎందుకు మరలా అపవిత్రులైపోతున్నారు? ఎందుకు మరలా భ్రమలో పడిపోతున్నారు? ఎందుకు మరలా శరీరానుసారముగా మీ యొక్క జీవితమును ముగించాలని చూస్తున్నారు? అనగా మీ ముగింపు శరీరానుసారంగా ఎందుకు మారుతుంది అని ప్రశ్న వేస్తున్నారు. ఈనాడు ప్రియులారా, ఈ ప్రశ్నను మనం కూడా వేస్తున్నాం. ఒకవేళ ఇంకా మన జీవితంలో శరీర సంబంధమైనటువంటి ముగింపు కనపడుతుందా? ఇంకా దీనికన్నా మనము మన దేహంలో చోటిస్తుంటున్నాము. ఇంకా మనలో ఏమి కొదువుగా ఉన్నాయి? ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణతలోనికి వచ్చే విషయంలో ఇంకా ఎందుకు ప్రభువుకు నమ్మకంగా మనము జీవించలేకపోతుంటున్నాము? ఆత్మీయంగా ఆరంభించినాం, మంచి బాప్తిసం తీసుకున్నాం, మంచి సాక్ష్యం ఇచ్చినాం, మంచి సాక్ష్యం పొందుకున్నాం, మంచి క్రమంగా మందిరానికి వచ్చినాం. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమైపోయినాయి? ఎందుకు దేవుని మందిరానికి మెల్లమెల్లగా మనం దూరం అయిపోతున్నాం? సమయానుకూలముగా ప్రభుని సేవించలేకపోతున్నాం. ఆయన గణపరిచే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో, ఆయన మందిరానికి వచ్చి ఆయనకు మహిమ చెల్లించే విషయంలో, విశ్వాసమును కాపాడుకునేటువంటి విషయంలో ఎందుకు మరలా చల్లగైపోయినాం, ఆరిపోయినాం, చేజారిపోయినామంటే కారణము తిరిగి మరలా శరీరానుసారమైనటువంటి ముగింపు దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఏ ఊపిలోంచి బయటపడినామో మరలా ఆ ఊపిలోనికే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక దేవుడు మనకు బోధిస్తుంటున్నాడు ఇటువంటి ముగింపు మనకు. ప్రభు అన్నాడు ఒక వ్యక్తితో, చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం ముగించుకుంటాం. 21వ వచనం, మార్కు 10:21.
మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి చాలు. దాని పై వచనం చదివితే మనకు అర్థమవుతుంది. లేకపోతే 18 నుంచి చదవండి. యేసు నన్ను సత్పురుషుడని ఏలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కానీ ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతను చెప్పిన. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే చాలు. ఏం చేస్తుంది బాల్యం నుండి అంటే? చెప్పండి, బాల్యం నుండి అంటే ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడంట? ఈ 18-19 వచనాల్లో ఉన్న పనులన్నీ కూడా చేస్తున్నాడు. దొంగిలట్లేదంట, తర్వాత వ్యభిచరించట్లేదంట, అబద్ధ సాక్ష్యం పలకట్లేదంట, మోసపుచ్చట్లేదంట, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడంట. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి పలికినటువంటి మాటలు ఇవన్నీ చేయంటే యేసు ప్రభుతో ఆయన ఏమంటున్నాడు? అయ్యా, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే. అప్పుడు యేసు ప్రభు శభాష్ అన్నాడా? ఏమన్నాడు? యేసు అతన్ని చూచి నీకు ఒకటి కొదువుగా. అంటే దాని అర్థం ఏంటంటే, నేను మంచిగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ఇంకా కొదువలు ఉన్నాయి, ఇంకా నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి. నేను రక్షింపబడినాను, మందిరానికి వెళ్తున్నాను, మంచిగా ఉంటున్నాను, అన్ని దురలవాట్లు నేను మానేశాను అని అనుకుంటున్నావు, కానీ ఇంకా నీ జీవితంలో దేవుని దృష్టిలో కొదువు కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు. ఇంకా నువ్వు సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, చక్కబరుచుకోవాల్సినవి ఉన్నాయి. నిజమైనటువంటి ముగింపు కావాలి అంటే ఇంకా నువ్వు ప్రారంభించవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అతను చేసినటువంటి మంచి పనులను బట్టి దేవుడు మెచ్చుకోవడం లేదు, కానీ అతనిలో ఉన్నటువంటి లోపాలను ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈనాడు ప్రభువు అదే స్వరం మనతో మాట్లాడుతుంది. మనలను ప్రేమించి ఇంకా నీకు కొదువుగా ఉంటున్నది, సంపూర్ణముగా నువ్వు నన్ను వెంబడించడం లేదు, నీ పూర్ణాత్మతో నన్ను వెంబడించడం లేదు, నీ పూర్ణాత్మతో నువ్వు నన్ను ప్రేమించడం లేదు. నువ్వు చేసినటువంటి మంచి పనుల గురించి కాదు, చేయవలసిన వాటి గురించి ఆలోచించు అంటున్నాడు. ఈ మధ్యాహ్నం వాళ్ళ దగ్గర మనము కూడా అదే పని చేద్దాం. ఎంత మంచిగా ఉంటున్నామని ఆలోచించదు. ఇంకా నేను సరి చేసుకోవాల్సింది ఏమున్నా, నేను చేస్తున్న మంచి పనుల గురించి కాదు, ఇంకా నేను చేయవలసినవి ఏమున్నాయి. ప్రభువా, ఈ బల్ల దగ్గర కార్యారంభం కంటే కార్యాంతము మేలని నువ్వు మాట్లాడుతున్నావు. నిజమే ప్రభువా, నా ఆరంభం మంచిగానే ఉంది. అద్భుతంగా నువ్వు నన్ను రక్షించినావు, అద్భుతంగా అరణ్యముల నుంచి బయటకు తీసుకొని వచ్చినావు, అద్భుతముగా ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొని వచ్చినావు, అద్భుతముగా నన్ను నిష్పాలానికి నడిపించినావు, అద్భుతముగా నన్ను పరలోక రాజ్యానికి కూడా నడిపిస్తున్నావు, ఆ పరమ మిస్పాకు నన్ను నడిపిస్తున్నావు. అయితే నా జీవితంలో ఉన్న కొదువులను అదే సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆరంభం మంచిగా చేశాను, కానీ ప్రభా అంతకంటే మంచి ముగింపు యోగు పొందుకున్నట్లుగా, తన ఆరంభంలో ఎలాగున్నాడో ఆరంభము రెండింతలుగా ఉన్నట్లుగా ప్రభా ఈనాడు నా జీవితం కూడా అటువంటి మంచి ముగింపు కావాలంటే నాలో ఉన్నటువంటి కొదువులను తీసివేసుకున్నప్పుడే సంపూర్ణమవుతామంటున్నావు. నీవు తండ్రి, ఈ మధ్యాహ్నంలో ఫలానా విషయంలో నేను కొదువుగా ఉన్నాను, నిన్ను ఆరాధించే విషయంలో, నిన్ను గణపరిచే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో, నీ ప్రేమను భూమి మీద కనపరిచే విషయంలో, నీ కార్యములు చేసే విషయంలో ప్రభా నేను మోషేలాగా ఉండలేకపోతున్నానయ్యా. దేవాది దేవుడే తన పనిని సంపూర్ణం చేసినాడు. ప్రవక్తలలో ఇంకొకడు పుట్టలేదని చెప్పబడినటువంటి మోషేనే, అంత గొప్ప మోషేనే తన పనిని ముగించినాడు. సాక్షాత్తు యేసు ప్రభువే తన పనిని ముగించినాడు. ఇంత గొప్ప గొప్ప వాళ్ళే, దేవుళ్ళే వాళ్ళ పని ముగించినప్పుడు, గొప్ప గొప్ప ప్రవక్తలే వాళ్ళ పని ముగించినప్పుడు
మట్టి మానవుడైనటువంటి నేను నీ పని చేయలేకపోతున్నాను ప్రభా. సంపూర్ణంగా నేను వెంబడించలేకపోతున్నాను. మీరు పని చేయకపోయినా మిమ్మల్ని అడిగేవారు ఎవరు కూడా లేరు. పనిని మధ్యలో వదిలేస్తే మిమ్మల్ని మందలించేవారు కూడా లేరు. సమస్త సృష్టికర్తమైనటువంటి నీవే పని ముగించినప్పుడు ప్రభా, ఈ భూమి మీద అల్పుడైనటువంటి నేను ఇంకా అసంపూర్ణంగా ఉంటే నాకు మంచి ముగింపు దొరకదు ప్రభా. నేను కూడా మీలాగా ముగిస్తాను. మోషే వలె నేను కూడా సంపూర్తి చేస్తాను. యోబు వలె నేను కూడా రెండంత ఆశీర్వాదం పొందుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు వలె భూమి మీద నీ నామానికి మహిమ తీసుకుని వస్తాను. అటు నన్ను వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని దీవించి హృదయపూర్వక ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి వాళ్ళలో పాల్గొన్నట్టు ప్రభు మనకు సహాయపడుతుంది. తన వాక్యంలో మనకు దీవించు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఆచార రీతిగా, అలవాటు రీతిగా కాకుండా హృదయంలో భారంతో పాల్గొంటున్నాం. ఎటువంటి ముగింపు దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం.